హాయ్ నేను సతీష్. లైవ్‌లో నామినేషన్ జరుగుతున్నాయి కదా! మరి ఇంతవరకు నేను ఈ వీడియో చేసే సమయానికి ఒక 6 నామినేషన్‌లు అయితే ప్రాసెస్ పూర్తయింది. రాము ఇద్దరిని చేశాడు. అట్లాగే మనీష్ మర్యాద, తనూజ కదా! మరి ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనిపించిందో లైవ్ చూసే వాళ్ళైతే మెసేజ్ పెట్టండి. మరి చెప్పిన వాళ్ళ పాయింట్స్‌లో ఎవరిది వ్యాలిడ్, ఎవరిది సోది, ఎవరిది హైలైట్ అనేది కూడా వీడియోలో చెప్పుకుందాం. ఇక రాము రాథోడ్ ఏందంటే ఫస్ట్ నామినేషను. అట్లాగే దీనికంటే ముందు నేను చెప్పదానికంటే ముందు లైవ్ చూసిన వాళ్ళు ఇప్పుడు మనీష్ మర్యాద బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి భరణి గురించి అన్నాడు కదా! దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా భరణి అట్లాగా స్నేక్ లాగా గేమ్ ఆడుతున్నాడా కాదనేది కూడా మెసేజ్ పెట్టండి. అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్ కూడా రాము నామినేషన్ చేసేటప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడి నన్ను బయటికి పంపేద్దామని ట్రై చేస్తున్నారు అన్నాడు కదా! సో దానిపై కూడా మీ ఒపీనియన్ పెట్టండి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో చూసినా లైవ్ చూసినా మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఎవరి గురించి ఎక్కువగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు అనేది. ఇప్పుడు కామనర్స్ కేటగిరీలో మనం మొత్తం గత వారం అంతా అక్కర్లేదు, జస్ట్ లాస్ట్ 24 అవర్స్లో చూసుకున్న మనీష్ మర్యాదే కదా ఎక్కువగా ఈ కామనర్స్ అసలు వేస్ట్, ఫేకు, గలీజ్ కామనర్స్, వరస్ట్ ప్లేయర్స్, కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, ఫేక్ పర్సన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అట్లాగే అతను కూడా సొల్లు కార్చుకుంటూ సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్నారు కామనర్స్ ఇవన్నీ చెబుతూ ఉండి మరి అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడుతున్నాడా, అతని గురించే పాల్పడుతున్నారా? సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. నేను జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఫాలో కండి. ఇక రాము ఫస్ట్ నామినేషన్ చూసుకుంటే ఎవరైనా పవన్ కళ్యాణ్కి అయితే చేశాడు. నేను అందరితో హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్న చిన్న ఎమోషన్ కూడా ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతుంది, ఒక బాండ్ ఉంది. అంటే నేను ఎవరిని హర్ట్ చేయలేదు, బట్ నీ వల్ల నీతో నాకు ర్యాపో లేదు, నో ఐ కాంటాక్ట్, నో వైబ్. నిజమే వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నట్టుగానే మాట్లాడినట్టుగానే ఐ కాంటాక్ట్ కూడా మనమైతే ఎంతవరకు చూసింది కూడా పెద్దగా లేదు. అయితే ఆయన ప్రెయిన్ ఏంటంటే ఇవన్నీ చెబుతున్నా బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నప్పుడు సైడ్ జరగమని చెప్పొచ్చు. పోనీ అక్కడ ఏదో ముగ్గురు నలుగురికి మించి లేరు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పోనీ ఒక 10 మంది ఉన్నారు తోసేవంటి అనుకోవచ్చు. బట్ ఏదో పర్సనల్ గ్రెడ్జ్ ఏదో ఉన్నట్టుగా కావాలని ఇలా తోసుకుంటూ వెళ్ళావు, అది నాకు అనిపించింది. కావాలని అలా తోసుకుంటూ వెళ్ళావా, నా మీద నీకు ఎందుకు అంత నెగిటివ్ వైబ్ అని మాదిరిగా చెప్పాడు ఆయన. చెబుతూ రెండో పాయింట్ ఏమన్నాడంటే టెనెంట్స్ అంటే బానిసలు కాదు, మంచి వ్యాలిడ్ పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకొచ్చాడు రాము రాథోడ్. ఆయన మూడో నామినేషన్ అయినా హైలైట్ పాయింట్స్, తక్కువ మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్స్, సూట్గా సుత్తి లేకుండా స్ట్రైట్గా మెజర్డ్ ఆడియన్స్ ఫీల్ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు కనుక ఆయనతోనే మొదలుపెట్టాను నేను. సో టెనెంట్స్ అంటే బానిసలు కాదు, మాట్లాడే విధానం కూడా బాగోలేదు. నువ్వు ఎవరిని అడిగెళ్ళావు, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ అడిగే విధానం నాకు నచ్చలేదు. మీకు చాకరీ చేయాలన్నట్టుగా టెనెంట్స్ మీ చెప్పే విధానం కానీ అడిగే విధానం కానీ ఎక్స్ప్రెషన్స్ నచ్చట్లేదు, నీ మాటలు కూడా చాలా హార్ష్గా ఉన్నాయి బ్రదర్ అన్నట్టు పర్ఫెక్ట్గా చెప్పాడు ఇక్కడ. 100% రాము రాథోడ్ అయితే పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పింది నేను ఈ మధ్యకాలంలో గత వారం 10 రోజులుగా చూస్తున్న దాంతో సేమ్ ఫీలింగే మెజారిటీ ఆడియన్స్ కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయనేమంటాడు, సరే పవన్ ఆన్సర్ చెప్పుకునేది ఏంటి, బేసిక్గా ట్రోల్ అయిపోతావు, జాగ్రత్త చూసుకో, పాయింట్లతో నామినేట్ చేయి, వైబ్ కుదరలేదు, సెట్ కాలేదంటే ట్రోల్ ఎందుకు అయిపోతారు కూడా నేను చెప్పేస్తాను. ఇదే పాయింట్లు ఆ పాయింట్ అని చెప్పి ఇతనికి ఏదో జాగ్రత్త ట్రోలింగ్ అయిపోతావు అని ఒక హెచ్చరిక చేశాడు. కాబట్టి పైగా నాతో యారగెంట్గా ఉంటున్నావు అంటే ఓకే, అచ్యూప్ అంటే ఓకే, అతనికి చెప్పే విధానం అయితే అదే, నువ్వు యారగెంట్గా కావాలని గుద్దేశావు అని లెక్క. ఫస్ట్ ఏదో పాయింట్ చెప్పి తర్వాత చెప్పేవని చెప్పిన పాయింట్ వ్యాలిడే, వెనక ముందుని. కాకపోతే ఇక 8వ రోజు ఇంక 2వ వారం కాబట్టి వైబ్ అనేది అది కూడా ఇక్కడ మ్యాటరే. పోనీ అందరితో నువ్వు ఒకేలాగా ఉన్నావంటే లేదు, కొందరితో మాత్రమే, పర్టికులర్గా ఒక ముగ్గురితో మాత్రమే కొద్దిగా వైబ్ అయితే ఉంటుంది, మిగతా వాళ్ళు అసలు ఉన్నారా లేదన్న మాదిరిగా. ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా ఆ మాటల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, అసలు నువ్వు హౌస్లో ఉన్నట్టు కూడా మాకు ఐడెంటిటీ ఏంటిది ఏదో చెప్పుకొచ్చాడండి. నిన్ను అసలు ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదండి, ఎవరో సంగతి పక్కన పెడితే ముందు అసలు నువ్వైతే తీసుకోవట్లేదుగా. ఆ 23 ఇయర్స్ ఇండస్ట్రీ భరణి అనేక సీరియల్లో సూపర్ డూపర్ క్యారెక్టర్లు వేసి అంత హిట్ కొట్టి సక్సెస్ కొట్టి బాగా మహిళా ప్రేక్షకులు కావచ్చు, సీరియల్ ఫాలోవర్స్ కావచ్చు, అంతమందిలో ఐడెంటిటీ తెచ్చుకున్న ఆయన కూడా వచ్చినప్పటి నుంచి ఏం పేరు, ఆయన పేరు రాము రాథోడ్ని అప్రిషియేట్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు సాధించింది ఒక చిన్న పాటతో ఖండాంతరాలు దాటేసావు, మామూలు అచీవ్మెంట్ కాదు, ఇంకా అంతకంటే సీరియస్ గేమ్ తీసుకోవాలి. అంత పెద్ద ఆర్టిస్ట్ నుంచి అతనికి అంత అప్రిషియేషన్ వచ్చింది, అది ఇంకా సీరియస్ కాదా, నువ్వు చిన్నోడు కాదు బ్రదర్, మీ పేరెంట్స్ కష్టం చూసి ఇంత సాధించావంటే అని లెక్క. అట్లాగే మనీష్ మర్యాద కూడా నువ్వు అచీవ్మెంట్ పెద్దది, అందరూ అప్రిషియేట్ చేస్తాను. నాగార్జున 50 కోట్ల పాట, మరి సీరియస్నెస్ కాదా అంటే ఏంది సీరియస్నెస్ అంటే కొట్టియాలి ఏంటిలే అలా తీసుకున్నట్టుగా. పైగా ఇక్కడ యారగంట అనేది నువ్వు అనేస్తానో, యారగంట అనేది నువ్వెవరు డిసైడ్ చేయడానికి నీ పవన్ కళ్యాణ్ అంటాడు కదా, ఆయన డిసైడ్ చేయడం కాదు, డిసైడ్ చేసేది పైగా సీరియస్గా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు ఎవరేంటనేది డిసైడ్ చేసేది తీసుకునేది ఆడియన్స్. అక్కడ ఎట్లాగా ఆ యారగంట అనేది నువ్వెవరు చెప్పడానికి సీరియస్గా నిన్ను సీరియస్గా తీసుకోవట్లేదు అన్నది కదా. ఈ 2 పాయింట్లకి ఏంటంటే అక్కడ ఎవరు ఆ యారగన్స్ అనేది నీ చేష్టలు మీ మాటలు ఇవే డిసైడ్ చేస్తాయి ఒక కంటెస్టెంట్ యారగంట కాదా అనేది.
అట్లాగే సీరియస్గా తీసుకోవాల్సింది మీలో మీరు తీసుకోకర్లేదు. మీ చేష్టలకి, మీ యాక్షన్కి, రియాక్షన్కి ఆడియన్స్ సీరియస్గా తీసుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆయన చెప్పొచ్చేది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ నాతో ఏరగా ఉంటున్నాడని చెప్పు, ఓకే అర్థమైంది కదా నీకు, ఆయన బాధ అయితే అర్థమైంది కదా. సో నువ్వు అనుకున్న పదాలు యారగంటైన పదం వాడకపోయినా నువ్వు నన్ను ఇలా కావాలని గుద్దుకుంటూ పోయినట్టుంది, నాకు హర్ట్ అనిపించింది, నేను చాలా ఫీల్ అయ్యా అనేటప్పుడు అది చెప్పొచ్చు కదా. కానీ వైబ్ లేదు కాబట్టి తోసేస్తానంటే తోసుకుంటూ వెళ్ళిపోయినా నాకు ఐడియా లేదా అన్నాడు. నా హ్యాండ్ స్ట్రాంగ్ అయి ఉండడం వల్ల నీకు తగిలి అలాగ అనిపించింది అంటే అది నువ్వు బాధపడ్డావు, నీ తప్పు, నా హ్యాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది, నేను గొప్పగా చెప్పుకుంటున్నాడు తప్ప అరే బాయ్ అవునా సారీ నేను నిజంగా గుర్తించలేదు, పొరపాటున తగిలిందేమో, ఎనీవే నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావు కనుక నేను చూడకుండా చేసాను, నాకు ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏది ఏమైనా నా వల్ల బాధపడ్డాను, నొప్పి పుట్టింది అంటున్నావు కనుక ఐఎమ్ సారీ అని ఒక మాట చెప్పాలి కదా. అధ్యాపకం నా హ్యాండ్ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఏరగంటే అని అనట్లేదు, నీలో సమస్య ఉంది, నువ్వే వచ్చి మాట్లాడలేదు, మరి ఇతరు కూడా అందరితో మాట్లాడట్లేదు కదా. అది కనీసం సారీ చెప్పాలి కదా ఫస్ట్. చెప్పి ఒక అవునా సరే తెలుసో తెలియక జరిగి చెప్పుంటే బాగుండేది కదా. బట్ ట్రోల్ అయిపోతావని చెబుతా ఉన్నాడు. పైగా అప్పుడు టచ్ అయితే అప్పుడు ఎందుకు అడగలేదంటే ఆయనకి ఇప్పుడు నామినేషన్ ఎటు పాయింట్ ఉంటుంది కనుక సరే ఎప్పటికైనా తెలుసుకోలేదు ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. పైగా ఏమన్నాడు, నా కళ్ళే అంతే యారగంట కాదు అని చెబుతా ఉన్నాడు. బట్ మూవ్స్ డిసైడ్ చేయొద్దు అని ఎవరు చెప్పుకొచ్చాడు. ట్రోల్ అయిపోతావు అన్నాడు కదా. అసలు ట్రోల్ ఎవరు అవుతారు, ఎందుకు అవుతారంటే సాధారణంగా బిగ్ బాస్లో అసలు వచ్చిన పని ఏంటి, హౌస్లోకి చేస్తున్న పని ఏంటి, ఏ పర్పస్ మీద వెళ్ళాం, ఎలా ఉన్నాం, ఆ ఎంత సీరియస్నెస్ వాళ్ళ జర్నీలో కనిపిస్తుంది అనే దాన్ని బట్టి చూసి అక్కడ మీ యాక్షన్కి రియాక్షన్ ట్రోల్స్ రూపంలో వస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చాలా సీజన్లో చాలామంది ఎక్కడ ట్రోల్ అయిపోయారు, వెళ్ళిన పర్పస్ ఒకటి, ఇక హగ్గులతో ఈ పిసుకుడులు ఇవి అయిపోయి ఆ సొందలు దూరి ఈ సొందలు కూర్చొని చేతులు వేసుకొని ఇట్లాంటి అన్నింటి వల్ల ట్రోల్ అయిపోతారు. నిన్న ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ అన్నట్టుగా కొందరు కామనర్స్ సొల్లుగా అరుస్తా సెలబ్రిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అసలు యూనిటీ లేదు పాడు అనేది దేని మాదిరిగా అట్లాగే ఉంటుంది అనమాట. దానికి ట్రోల్ అయిపోతారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఏంటి ఎందుకు ఇలాగ అన్నారంటే ఆడియన్స్ కూడా చూస్తారు కదా. అట్లా అమ్మాయిలతో మాత్రమే ఉండి అమ్మాయిలతోనే మాట్లాడి మిగిలిన వాళ్ళు అసలు పట్టించుకోకుండా అసలు మిగిలిన వాళ్ళు కాంపిటేటర్సే కాదు, హౌస్లో లేరు, ఎంతసేపు టాక్స్ కానీ లుక్స్ కానీ ఒకవైపు ఎవరివైనా ఏ కంటెస్టెంట్ అయినా ఏ సీజన్లో అయినా ఉంటే అక్కడ వీకెండ్ వచ్చే హోస్ట్ చెప్పినా లేకపోతే తోటి హౌస్ మేట్స్ చెప్పినా లేకపోతే ఫ్యామిలీ వీక్లో వాళ్ళు వచ్చి చెప్పినా ఎంత అర్థం కాక ఒకే సైడ్ ఉంటారు చూడండి, వాళ్ళు ట్రోల్ అవుతారు అంతే తప్ప నాతో వైబ్ లేదంటే ఫస్ట్ వీక్ కానీ ఒక 8-10 డేస్కి అయితే వైబ్ లేదని అంటారు. దాంతోపాటు మెయిన్ చెప్పింది అసలు పాయింట్ వదిలేసి నీ వల్ల నేను హర్ట్ అయ్యాను అంటే ఆ పాయింట్ పట్టించుకోకుండా వైబ్ లేదంటావేంటి, నాకు చాలామందితో వైబ్ ఉంది కదా నీతోనే మాత్రం లేదంటే నీదే సమస్య, ఇది కరెక్ట్ కాదు. పైగా ఈ పవన్ కళ్యాణ్ అంటే బేసిక్గా హౌస్లోకి వచ్చేటప్పుడు నేను చాలామందికి సమాధానం చెప్పాలని అక్కడ ఏడ్చినప్పుడు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. అయ్యో ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు, ఆ ప్రొఫెషన్ నుంచి ఎప్పుడు బిగ్ బాస్కి రాలేదు కదా, ఉండాలి, పైగా ప్రెజర్ ఉంటుంది. నా ఎపిసోడ్లో నా రివ్యూలో కూడా నేను కూడా చెప్పాను. సో ఆ ఒత్తిడి ఉంటుంది, పైగా అందరి లెక్క ప్రొఫెషన్ మళ్ళీ కాదు, తర్వాత ఇది అయిపోయినాక మళ్ళీ బార్డర్కి ఇలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. సో ఆ ప్రెజర్ ఉంటుంది, పైగా పర్మిషన్ల కోసం ఎంతోమంది పర్మిషన్ తెచ్చుకొని ఎంతోమందికి సమాధానం చెప్పాలి అని బాధపడ్డాడు కదా. ఇతను వస్తే బాగుంటుందని చాలామంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సో అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇతను రీచ్ అవుతున్నది నిల్లనే చెప్పాలి. ఇంతవరకు నిన్న ఎంపైరైన హరీష్ కూడా మాట్లాడింది, ఆ కామెంట్ కూడా ఎవరిని ఉద్దేశించో మీకేమైనా అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. సో ఇదొకటి ఇతనే రాంగ్ అయ్యి ఉండి మళ్ళీ అతన్నేమో సీరియస్గా తీసుకోవట్లేదు. అతనైతే రాము రాథోడ్ అయితే గేమ్ మీద ఫోకస్ పెట్టాడు, మన టాస్క్లు ఆడేటప్పుడు కావచ్చు ఎఫర్ట్స్ అన్ని పెట్టాడు. ఇతడు ఫౌల్ ఆడి ఓడిపోయినా సరే మళ్ళీ ఇతడు లైటర్ తీసుకుని దబాయించేసి బొకాయించేసి హడావిడి చేశాడు, అగ్రి అవ్వకుండా ఒప్పుకోకుండా దాన్ని లేగదీశాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా ఆడియన్స్. ఇక రాము రాథోడ్ రెండో నామినేషన్ ఊరికంటే హరీష్కి వేసాడు ఏమంటే, అన్న నేను నిన్న అన్నారు కదా వెళ్ళిపోతా ఇక్కడ మాస్క్ పెట్టుకుని చాలామంది ఉంటున్నారు ఆడుతున్నారు వాళ్ళతో ఉండలేను అన్నా. ఓకే అది దాంతోపాటు అంటే నాగార్జున గారు వీడియో చూపించారు కదా, అందులో అందరూ తప్పు చెప్పారు, నాకు అది అనిపించింది నేను చెప్పాను. సో దానికంటే ఇతని మీద ఒత్తిడి తెచ్చారంట ఆయన హరీష్. నా మీద ప్రేమ ఉందన్నావు, రెస్పెక్ట్ ఉందన్నావు, నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, రీతు చౌదరి తీసుకుంది, లాస్ట్లో ప్రియా తీసుకుంది, బట్ నువ్వెందుకు తీసుకోలేదని ఒకే మాట 3 సార్లు అడిగావని. అంటే మ్యానిపులేట్ చేద్దామనా ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ఎట్లా నువ్వు ఏం చేద్దామని నా ఒపీనియన్ అని చెప్పొద్దా. నాకు కూడా ఒక కాంపిటేటర్గా ఆ వీడియోలో చూసింది తప్పు అనిపించింది, అదే చెప్పాను, అది కరెక్ట్ అనిపించలేదు కాబట్టి హ్యాండ్ రైజ్ చేశాను అని రాము రాథోడ్ క్లియర్గా చెప్పాడు. సో అక్కడ మెజార్టీ హౌస్ మేట్స్కి కానీ మెజార్టీ అంటే ఆ రీతు చౌదరికి తప్ప అందరూ కూడా అది తప్పైనా అన్నారు. అక్కడ ఉండే హౌస్ మేట్స్ చెప్పారు, హోస్ట్ చెప్పారు, ఇంతమంది చెప్తున్నారు. మెజార్టీ ఆడియన్స్ కూడా ఆ పదం ఏదైతే వాడాడో అది తప్పే. ఆ వీడియో క్లిప్లో చూపించినట్టుగా 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశానంటే ఆడవాళ్ళని తక్కువ చేసినట్టుగా. సో ఆ విషయంలో రాము రాథోడ్ చెప్పిన దానికి అతను డ్రిల్లింగ్ చేసినట్టుందా లేకపోతే మ్యానిపులేట్ చేద్దామన్నా ఏంటి, ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటే ఆయన ఒపీనియన్ అని చెప్పకూడదా, ఆయనకు అనిపించింది ఆయన చెప్పకూడదా. అది చెప్పిన దాన్ని 3 సార్లు అంటే ఒత్తిడి తెచ్చాడు కదా. బట్ ఇతను ఏమంటాడంటే
ఇంకా ఏదేదో చెప్తాడు, నా భాష అర్థం కాల, భావం అర్థం కాల, దిగినోడికి లోతు తెలుస్తుంది, చలి తెలుస్తుంది, నేను మోటివేట్ స్పీకర్ అని. గత బయట తర్వాత ఏంటి అనేది మీ ఇంట్లోకి రాకముందు ఏంటి అనేది పక్కన పెట్టి హౌస్లో ఆ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడొచ్చు కదా. ఇతనికి సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయాయి. సరే, ఫస్ట్ ఏంటంటే ఆ ఇమాన్యుయల్ అనడం వల్ల ఇతడు ఎంతసేపు ఆడవాళ్ళతోనే ఆడతాడు, ఆడవాళ్ళతోనే గొడవ పడతాడు అని అనడం వల్ల నేను ఆన్సర్ చెప్పాను అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దాంతో మీరు అక్కడ మీ ఎమ్మెల్యేలో టాస్క్ గొడవ అయ్యేటప్పుడు సంచాలకే ఫైనల్ అని చెప్పా, బట్ మీ సెలబ్రిటీస్ అందరూ లేచి నిలబడి ఒంటికల మీద అరిచేశారు. ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ మీద ఇతను అరుస్తాడు, ఆడవాళ్ళతో మాత్రమే పెట్టుకుంటాడని అన్నాడు కనుక నేను ఇక్కడ ఇలాగ అనాల్సి వచ్చింది. నేను ఆ టాస్క్లో ఆడవాళ్ళతో గొడవ పడలేదు, నేను ఆడవాళ్ళతో ఫైట్ చేస్తే తర్వాత మగవాళ్ళతో వచ్చి మాట్లాడకపోతే తన స్టేట్మెంట్ రైట్ అవుతుంది కదా అని చెప్పుకొచ్చాడు. బట్ ఎమ్మెల్యేలు అక్కడ అయినప్పుడు అక్కడ ఆ మాట అనొచ్చు. ఏంటి నువ్వైతే మగోడు వెతి నీతి నేను పెట్టుకుని ఏంటి, నాకు ఎవరైనా ఒకటే నువ్వు వస్తావా రాయితే నువ్వేనా పెద్ద పోటీ గడవా అని అడగొచ్చు కదా. కానీ ఇక్కడ అనేది రాంగు. సో ముగ్గురు ఆడవాళ్ళతో అనేది తక్కువ చేసి మాట్లాడినట్టుగా. సో మరి అది ఆ స్టేట్మెంట్ ఇతడు పాస్ చేసి మళ్ళీ ఎట్లా ఉందంటే మిస్టేక్స్ అన్నీ ఇతడి వైపు ఉంచుకుని ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అనబట్టే నేను అన్నాను, ఆ వంకలన్నీ అవతల వైపు వేలెత్తి చూపిస్తారేంటి. ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేసింది ఈయన కదా. 3 సార్లు వీడియో చెప్తా హౌస్మేట్స్కి అర్థమయ్యి, హోస్ట్కి అర్థమయ్యి, అక్కడ ఆడియన్స్కి అర్థమయ్యి, ఇక్కడ చూసే ఆడియన్స్కి అర్థమవుతున్నాయి, ఇంకా ఒప్పుకోకుండా ఆ ఇమ్మాన్యుయల్ స్టేట్మెంట్ ప్రకారం అయితే ఆడవాళ్ళతోనంటే వాళ్ళు తక్కువ అని ఆయనది తప్పు అని చెబుతున్నాడు తప్ప మళ్ళీ ఇక్కడేమో నా వర్డింగ్ ప్రాపర్గా లేదేమో అదే కదా ఇప్పుడు అంటున్నది. సో మీకు మనసులో భావం ఏముందో చెప్పాలనుకున్నది ఏదో బయటికి ఏదైతే వచ్చిందో మీ పెదవి దాటి ఏదైతే వచ్చిందో దానికే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పైకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటాడు కదా, లేదు నాకు టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పంపించాలని ట్రై చేస్తే చెయ్యండి అని అంటా ఉన్నాడు కదా. పొద్దుస్తమాను లేస్తే ఎవరు చేస్తా ఉన్నారు క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరి గురించి అయినా. ఇందాక భరణి గురించి చూసాం, ఆయన ఏదో తన ఆట అదే, తన పాట అదే, తన మాడిపోయిన మసాలా దోశ తినుకొని ఆడుకుంటూ ఉంటే ఆ సంజన దగ్గరికి వెళ్ళిపోయి చాలా స్మార్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అది చేసేసి ఇది చేసి అతడి గురించి చెబుతా అతను ఉన్నంతలో రిజర్వ్డ్గా ఆ గుడ్డు గురించి ఒక అబద్ధం దాచిపెట్టాలనుకుంటుంది. ఆయన చేసిన మిస్టేక్ దానికైనా కుమిలిపోతున్నాడు. ఎంతమందికి ఎన్నిసార్లు సారీ చెప్పాడో లెక్కే లేదు. ఆయన జోనర్లో ఆయన ఉంటే ఈయన భ్రమల్లో, నేను తమిళలో పెట్టింది కూడా అందుకే, మనీష్ మర్యాద ఈ హరీష్ ఇద్దరు కూడా భ్రమల్లో ఇమాజినేషన్ చేసుకుంటూ ఏదేదో ఊహించుకుంటూ అంతా మన మీద కుట్రలు చేసేస్తున్నారు. వాళ్ళు ఏదో పెద్ద గేమే ఆడేస్తున్నారు, స్కెచ్. ఇంకా అసలు భరణి అయితే నాకు తెలిసి ఆటే మొదలు పెట్టలే. ఆయన ఉన్నామా వచ్చామా తిన్నామా మా బాధ ఏదో మా ఫుడ్ ఏదో ఆ గోల్లో ఉన్నాడు తప్ప సంజన దగ్గర ఎక్కడ పోయి ఏంటి అయినా మీరు అటు వెళ్తే మాకు ఏదైనా కొద్దిగా చట్నీయో రసమో ఇవ్వండి. ఈరోజు చూడండి ఇడ్లీలు పంపిస్తే ఆ ఎమ్మెల్యేలకు వజ్రాలకు కనబడుతున్నాయి అంట, కిచిడీ పంపిస్తే అమ్మయ్య కొత్త రుచి వచ్చిన తర్వాత పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ గోల్లో వాళ్ళు ఉంటాయి. ఇతడు ఎట్లా చెప్పేసి పైగా ఈ ఎవరైతే కామనాడు సందరు సొల్లుగాలు సెలబ్రిటీలు చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇది క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? మరి ఇతడు చేస్తున్నది అదే కదా. తెల్లారు లేచింది మొదలు అలా చెప్పి ఈ కరెక్ట్ కాదు. ఇక్కడ రీతుప్రియ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి తీసుకోలేదు, మీరు అందరూ నందిని పందిని చేస్తున్నారు. మీ నోటెంబడి ఆ మాటే రాకపోతే ఈ పంచాయితీ లేదు. అన్యాయం అధర్మం అని చెప్పి నేను ఏమంటానంటే ఆ శ్రీజ గెలిచేసింది సంజన కెప్టెన్ అయిపోయినప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని 3 రోజులు తిండి తినక నీరు దాకా డ్రాగ్ చేస్తూ అసలు ఎంతసేపా, ఇంత అవసరమా, ఇంత లొల్లా, ఎదుటివాడి మీద తప్పులు నెట్టేయడం. ఈయన చాలా స్ట్రైట్ నెగిటివ్ అయితే తీసుకోలేరు. మనీష్ మర్యాద చెప్పినట్టుగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇతను ఏమాత్రం తీసుకోవట్లేదు. సో వీళ్ళిద్దరి విషయంలో కూడా రామురాజు పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్స్గా ఉన్నాయి. ఇక తర్వాత ఇంకొకరిదంటే ఇంకా మనీష్ మర్యాద ఫస్ట్ భరణికి చెప్పి ఇతను కూడా ఎలాంటి పాయింట్స్ అంటే భరణికి కానీ రీతు చౌదరికి కానీ చెప్పినవే. ఆ రోజంతా ఒక ఆర్టికల్ బాక్స్ తెచ్చుకున్నాడు కదా ఆయన భరణి స్టేజ్ మీదకు, అది తెచ్చారు. అలౌ చేయకపోతే షోకి రాను వెళ్ళిపోతాను అన్నారు కదా. మేము జాబ్ వదిలేసి ఫ్యామిలీ వదిలేసి చాలా బిగ్ బాస్ అంటే ప్రాణం పిచ్చా, అసలు మాకు బిగ్ బాస్ అంటే చాలా వాల్యూ, బట్ మీరు ఎందుకు వచ్చారు, మీకు బిగ్ బాస్ వాల్యూ తెలియదు అందుకే వచ్చారా, మేము దేనికైనా సాక్రిఫైజ్, మాకు ఫ్యూచర్ అంటే తెలియదు, మేమంతా డిసైడ్ అయిపోయి మేమంతా అట్లా అనుకుని వస్తే మీరేమో అసలు నాకు ఇది అవసరమే లేదు, నాకు చైనా ఇంపార్టెంట్, ఆ బాక్సే ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు కదా. అసలు అదొక రీజనా చెప్పండి, అదొక పాయింటే చెప్పండి. ఎంత బిగ్ బాస్ గురించి అన్నీ చేసినాను ఆయనకి తెలియదా? ఇంకా నయం ఇక్కడ మనీష్ మర్యాద మీరు భరణి గారు పలానా సీరియల్లో చేసిన ఆ సీరియల్లో యాక్టింగ్ ఏదో క్యారెక్టర్ నాకు నచ్చలేదండి అని చెప్పి ఇంకా నామినేషన్ చేయాల్సింది. అసలు అది ఒక వ్యాలిడ్ పాయింటే అండి. స్టేజ్ మీదకి ఎంట్రీకి ఒక్కొక్కరికి ఏవీలతో, ఒక్కొక్కరికి డ్యాన్సులతో, ఒక్కొక్కరికి ఏవీ కమ్ డ్యాన్స్తో, ఒక్కొక్క ఏవీలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించుకుంటూ రకరకాలుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఆ బిగ్ బాస్ టీమ్ అది డిసైడ్ చేస్తుంది. అది కూడా తెలియకుండా ఎట్లా వస్తారు? దాన్ని పట్టుకొని ఇక్కడ పాయింట్ అవుట్ చేయడం ఏంటి? మొన్న శ్రీజ ఏది పాయింట్ లేపితే ఆవిడ కూడా అర్థం కావక్కర్లేదు, అది ఒక వ్యాలిడ్ పాయింటా?
అది ఏంటంటే ఆ షోకి ఒక హైప్ కోసం, ప్రోమో కోసం ఆ రోజు అంతా అరే ఇంతవరకు చివరా కంటెస్టెంట్ వెళ్ళిపోతున్నారు, ఫేస్ రివీల్ చేయకముందు ఆ బాక్స్ ఏంటి, అందులో ఉన్నది ఏంటి, వెళ్ళిపోవడానికి ఎందుకు వచ్చారని ఒక హైప్ వచ్చిందో లేదా, ఆ ప్రోమో కోసం అది ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క. ఇతని గురించి ఒక ఏవి ఇంట్రడక్షన్, ఇంకొక అమ్మాయి గురించి ఏవి కమ్ డ్యాన్స్, ఇంకొక అమ్మాయి ఓన్లీ డ్యాన్స్, ఇట్లా వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అందరిది ఒకే లెక్క తోసేస్తే ఇంకేముంది. ఏదో ఒక డిస్కషన్ అంటూ జరగాలి కదా. పైగా ఆ బాక్స్, ఆ డ్రామా, ఆ సీన్ అంతా క్రియేట్ చేయబట్టే ఇప్పుడు 8 రోజుల్లో కనీసం 10 సార్లైనా ఆ బాక్స్ చుట్టూ డిస్కషన్ జరిగింది కదా. సో అది కంటెంట్ కోసం క్రియేట్ చేసేదాన్ని నామినేషన్ పాయింట్ అంటే మనీష్ మర్యాద నువ్వు చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నావు అయ్యా బాబు. ఏంది ఇది? పైకి ఇక్కడే అంటాడు బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ హౌస్ అంట. ఇది కరెక్ట్ కాదు. ఆయన ఎంతసేపు ఆయనంట యూనిటీ దెబ్బతీసేస్తున్నాడంట, హౌస్లో యూనిటీ బ్రేక్ అయిపోతుందంట ఆయన వల్ల. మళ్ళీ ఎలాంటి సిల్లీ రీజన్స్ అంటే ఎంత ఓవర్ థింక్ చేసేస్తుంది ఈ మనీష్ మర్యాద అనడానికి భూతత్వంలో చూడడం వల్ల స్పెషలిస్టులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే హరీష్ అండ్ మనీష్. ఈరోజు కూడా అంట డ్యూటీస్ చేంజ్ చేసేటప్పుడు కిచెన్ కుకింగ్ డ్యూటీస్ తనూజ్ ఇతను తీసి వేరే సుమన్ అండ్ ఎంపీ రాము రాథోడ్ని పెట్టేటప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసంట తనూజాకి ఇస్తే ఎందుకు తనూజని అక్కడే ఉంచండి అని చెప్పాడంట. అంటే అయ్యి బాబాయ్ ఎంత పెద్ద కుట్ర చేస్తారు. చివరాఖరి లాస్ట్ మినిట్లో ఇతను వచ్చి సినిమాలో ఆఖరి నిమిషాలు పోలీసులు వచ్చినట్టుగా వచ్చారు మా యూనిటీ బ్రేక్ చేయడానికి అంట. సో ఇట్లా ఆయనైతే ఆ బిగ్ స్నేక్ అన్న ఏదైనా పిల్ల బచ్చగాలు అన్నట్టుగా పిచ్చ లైట్ తీసుకున్నాడు ఆయన. నేను టెంప్ట్ అవుతాడేమో, సీరియస్ అవుతాడేమో చూసా కానీ ఎక్కడ ఏమన్నా నవ్వుకుంటున్నాడు ఆయన అలాగా. పైగా ఇతను మీ వల్ల పడింది ఫస్ట్ నేనే, మీరు ఆ ఎగ్ గురించి తీసి డైవర్ట్ చేసేసారు అని చెప్పి ఇవన్నీ కాకుండా చపాతీ గురించి నన్ను హైలైట్ చేస్తారు. నేను ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోతున్నాను. ఎందుకంటే ఒక చిన్న అట్టు కోసం, రొట్టె కోసం, లేకపోతే ఎగ్ కోసం, ఒక ఫ్రూట్ కోసం మీరు అల్లాడిపోతుంటే నేను తీసుకెళ్ళి పడేసానంటే అది ఖచ్చితంగా ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఇంపార్టెంట్. దానికోసం కొట్టుకుంటారు బిగ్ బాస్ హౌస్లో. అలాంటిది నేను అంత నిర్లక్ష్యంగా పడేశాను, దాన్ని మీరు పోర్ట్రే చేస్తారు, హైలైట్ అయిపోయింది మీ వల్ల, మీరు చేయాలని చేయలే అనుకోక అది ఒక్క ముక్క డైరెక్ట్ చెప్పేస్తే పోయి అది చెప్పాడు. అప్పటికి నేను మొన్నటి నుంచి అది చెబుతాను కదా, అది మనసులో ఉంది, అది ఒక పాయింట్ చెప్పాడు. కానీ దాన్ని కూడా మీరు నన్ను బ్యాడ్ చేసేయాలని చెప్పేశాడంట. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎంత సిల్లీ పాయింట్స్ అంటే ఇవన్నీ కలిపంట అసలు భరణి మామూలు అరవేర భయంకరమైన గేమ్ ఆడేస్తున్నాడు. అసలు మాస్టర్ మైండ్ ఒక పెద్ద స్నేక్, రకరకాలుగా అతడి గురించి ఇమాజినేషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరూ ఊహించుకొని. మనీష్ కావచ్చు, హరీష్ కావచ్చు, భరణి ఆటే మొదలు పెట్టలే నా దృష్టిలో, నేనైతే అబ్జర్వ్ చేసింది. అలాంటి ఆయన్ని మీరు అసలు బాబోయ్ మీతో చాలా స్మార్ట్గా ఉండాలి, ఎందుకంటే మీరు ఓవర్ స్మార్ట్ అనే మాదిరి. అట్లా ఇంకోటి ఏంటంటే ఆ ప్లేట్ అంట మనీష్ తీసుకొచ్చి ఆ కుకింగ్ చేసేటప్పుడు వాడి సింక్లో పడేసాడంట. కుకింగ్లో ఏవో అక్కడ అవసరం అయితే కదా, ప్లేట్లు, గరిట్లు, స్పూన్లు, చాక్స్ ఏవో, అది అక్కడ పడేస్తే అక్కడ ఎవరు రీతు వచ్చి అరే మనీష్ మర్యాద ప్లేట్ ఎక్కడ ఉందో ఆయన వాడేసి కడకుండా పడేసారు అనుకుని ఆవిడ దోముకుంటూ వెళ్ళిపోతూ ఈ మనీష్ మర్యాదతో గొడవ పడాలంట. ఇలా హౌస్ మొత్తం బ్రేక్స్. బాబోయ్ ఎంత కామెడీ అండి మనీష్ మరి, ఏంటయ్యా బాబు ఇది. నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది. పైగా లాస్ట్ వీక్ అంట ఏమది ఇంకా ఏమంటుంది ఇతను నామినేషన్ చేయకపోయిందని కూడా అట్లాగే నాకు ఓట్లు పడిపోతాయి, ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు, నాకు అది ఆ గ్రాఫ్ రాకూడదు అనే ఉద్దేశంతోనే మీరు నన్ను నామినేట్ చేయలేదు అంటాడు. అలాగే రామును కూడా ఏంటి భరణి చేయగలుగుతావా, రామును వంటకి పెట్టబోయారు. భరణి అక్కడ అడిగారు ఏంటి చేయగలుగుతావా అని అడిగాడు, అది కూడా తప్పేనంట. రాము కూడా నన్నేమో ఆయన నన్ను ప్రొవోకింగ్ చేసి ఏమి పాడు చేసేలా, ఏంటి నీకు వంట వచ్చా, చేయగలవా, హ్యాండిల్ చేయగలవా, ఎందుకంటే వారం రోజులు అతను ఫేస్ చేసాడు కనుక భరణి ఆ విషయం తెలుసు కాబట్టి అడిగాడు, అది కూడా తప్పేనంటాడు ఈయన. ఫైనల్లీ చివరాఖరి లాస్ట్కి అక్కడికే పాటకాడికి వచ్చేసాడు. చపాతీ వేస్ట్ చేసి దాన్ని హైలైట్ చేసేసారు, రీతి పాయింట్ అవుట్ చేసేసారు. టైం చూసుకొని అందరూ ఉన్నప్పుడు చూసి మీరు హైలైట్ చేస్తారు, మీ వల్ల బ్రేక్ డౌన్ అయిపోతుంది మొత్తం. మా వల్ల కాదు థర్డ్ పర్సన్ వల్ల అయిపోతుందట. వాస్తవానికి ఏంటి మళ్ళీ ఇంకో పాయింట్ తెచ్చారండి, కామనర్స్, సెలబ్రిటీస్ అని మాకు ఎవ్వరికీ లేదు, మీలాంటి వాళ్ళని చూసే పెరిగాం, మాకు డిఫరెన్సెస్ లేవు, అంత కాంపిటీషనే, మేము కూడా 2 వీక్స్ ట్రైనింగే. సెలబ్రిటీలు అంటే ఏనాడైనా భరణి అట్లా చూసాడా, మీరు కామనర్స్, మీరు సాదాసీదా వ్యక్తులు, మేము సెలబ్రిటీస్ తోపులమని ఏ రోజు ఎవరు చూడలే. నాకు తెలిసి ఈ సెలబ్రిటీస్లు ఎవ్వరు ఒక్కరోజు కూడా చూడలే. వాళ్ళు ఎంతసేపు మంచి రుచికరమైన అట్టు వస్తుందా, టిఫిన్ వస్తుందా, ఇడ్లీ వస్తుందా, దోశ వస్తుందా, ఈ సాంబార్ బాల మాకు ఎప్పుడు తప్పుతుంది, ఇదే గోల్లో ఉన్నారు తప్ప వాళ్ళు మీరు ఓవరాల్గా గమనిస్తే పనులన్నీ చేసుకుని ప్రశాంతంగా ఉండేది సెలబ్రిటీసు, ఆ టెనెంట్స్. వీళ్ళు చక్కగా ఆడతా పడతా తినుకుని నచ్చినవని రుచికరంగా తినుకుంటూ గోల చేసి వీళ్ళ అరుపులు కేకలు దద్దరిల్లిపోతున్నది స్క్రీన్ స్పేస్ కోసం, ఒకరిని మించిన ఒకరు డామినేటింగ్ కోసం. ఆ బ్రహ్మానందం మేములాగా నాగార్జున గారు ప్లీజ్ ఎలిమినేట్ ఇమీడియట్లీ హిమ్ అనే మాదిరిగా వీళ్ళే కదా తెల్లారి లేచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఒకరి మీద ఒకరు చిందులు దొక్కేస్తా ఉన్నదే. వీళ్ళనంటే ఆయన బ్రేక్ చేసాడు, ఈయన బ్రేక్ చేసాడు, ఏంది ఇది
ఆ భరణ్ అయితే చెప్పాడు, అరే బాబు నేను ఎవరిని చేస్తా వానర్సనా లేకపోతే హౌస్ యూనిట్ ఏంటి బ్రేక్ చేసేసని చెప్పు. ఆ బాక్స్ గురించి కూడా క్లియర్గా చెప్పాడు. నాకు బిగ్ బాస్ కంటే దాపరకం లేదు, మొహమాటం లేదు, అయ్యో నాకు బిగ్ బాసే ప్రాణం, ఇది లేకపోతే ఎలాగా అని చెప్పలా, ఓపెన్గా చెప్పాడు. నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఇంతవరకు వచ్చానంటే ఒక ఇద్దరు వ్యక్తులు కారణం, సో వాళ్ళకి నాకు ప్రయారిటీ ఇస్తా, వాళ్ళే లేకపోతే రాను. సో అది నేను క్లియర్గా మీ ఎమోషన్ గమనించి నా ఎమోషన్ అదే అంతే క్లియర్. ఇంకా పైగా పోనీ డెడికేషన్ అవంటే నేను జాబ్ ఏదైనా హ్యాండిల్ చేస్తే డెడికేటెడ్గా కమిట్మెంట్గా 100% 100% పెడతాను, సిన్సియర్గా చేస్తానని. ఇంకేం చెప్పాలి. పైగా యంగ్స్టర్స్తో పోటీ పడగలవా అని అడిగేటప్పుడు కూడా 60 పుషప్ సాయంతో ఆ డిమాండ్ పవన్తో చేసే వచ్చా, ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకుని వచ్చా. నేను బిగ్ బాస్ కూడా చెప్పాడు, వారం రోజుల నుంచి మీరు కూడా అగ్ని పరీక్ష అని. ఊరికి ఆయనకి సెలబ్రిటీ జోనర్లో వచ్చేయలేదు, ఆ వచ్చేసారని చెప్పి ఆయన యాటిట్యూడ్ చెప్పి పక్క వాళ్ళు వీళ్ళు కామనర్స్ అని చిన్న చూపు చూడట్లా, వీళ్ళు సెలబ్రిటీసే. ఇతనికి ఆ ఫీలింగ్ వచ్చింది మనీష్ మర్యాదకి, మేము 2 వీక్స్ ఆడాం కాబట్టి సెలబ్రిటీలే అనే ఫీలింగ్ ఆయన కూడా యాక్సెప్ట్ చేసి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు తక్కువ చూడలేదు కదా. ఆ భరణ్ అయితే చెప్పాడు, బాబు అప్పుడు కూడా నువ్వు ఇన్ని నెగిటివ్ పాయింట్స్ నాలో చూస్తున్నావు అంటే నువ్వు ఎంతో మైక్రో అబ్జర్వేషన్తో నెగిటివ్తో ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అని అర్థమవుతుంది అన్న మాదిరిగా అందరికీ అదే అర్థమవుతుంది. ఇతరులు అతను ఏమి చెడు అయితే చూడలే, ఒకటి కూడా నేను చూడలే. అందరూ ఊరు మిస్టర్ పర్ఫెక్ట్ ఉండరు, ఎక్కడో ఒకటి ఉంటుంది, నీలో నేను ఒకటే కూడా చూడలే, నువ్వు 100 చూసావు నాలో, సరేలో పక్కన పెట్టాను. ఆయన మంచిగా చాలాసేపు లాగ్ అయ్యింది, బట్ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు ఆయన. బట్ ఇతందే తప్పు. ఆ ఎగ్ మ్యాటర్లో కూడా ఫస్ట్ ఆ సంజనా కోసం చెప్పింది కూడా ఇతడే, కానీ వినిపించుకునేదా. పైగా అందరితో కూడా రేపు బాగానే ఉంది కదా భరణికి. ఆయన ఎక్కడ ట్రస్ట్ బ్రేక్ అయ్యిందో ఆ ఒక్క విషయంలోనే చెప్పలేదనే తప్ప హౌస్ యూనిటీ అంట, వీళ్ళలో యూనిటీ బ్రేక్ చేస్తాడంట. సో వాస్తవానికి ఏంటి ఇక్కడ ఆయన చెప్పినట్టుగా భరణి చెప్పినట్టుగా ఎవరైనా చిన్నపిల్లల ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడానికి, మ్యానిపులేట్ అయిపోవడానికి అందరూ చాలా చూశారు చేశారు, జీవితాన్ని అంత ఇంత చూసి వచ్చినాడు కదా. పైగా ఇక్కడ ఏంటి నిన్న ఏంటిది ఆ నాగార్జున వీడియో చూసిన తర్వాత కూడా భరణి నాకు ఎక్కడ నచ్చాడంటే ఒక 10 ఇంతలు మెట్టెక్కేస్తాడు ఇక్కడే. నిన్న 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశానని చెప్పిన తర్వాత కూడా అతను వెళ్ళి హరీష్కి గుడ్ మార్నింగ్ చెప్పాడంట. చెబితే ఆయన పట్టించుకోకుండా కనీసం రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయాడంటే మరి ఆ భరణి గొప్పడు కాదు, ఎందుకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు? అంత వీడియో అతని గురించి 3 ఆడాలి కదండి, మండిపోతాడేమో, ఫుల్ పగ వచ్చేస్తుందేమో, పొగలు కక్కేస్తాడేమో, సెగలు పుట్టేస్తాయేమో అనుకుంటే అది చూసాక కూడా సరేలే ఆయనకి అది అనిపించింది, ఆడియన్స్ చూసుకుంటారు అనే లెక్క పిచ్చ లైట్ తీసుకుని గుడ్ మార్నింగ్ తిరిగి చెబితే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతే వీళ్ళేమో మీరు బ్రేక్ చేస్తారు, షేక్ చేస్తారు. ఇదా వాస్తవానికి మనిషే కదా మాట్లాడుతూ అంటా ఉన్నది. ఇప్పుడు రీతు చౌదరి గురించి కూడా చెప్పాక మొత్తం నేను కన్క్లూజన్ ఇచ్చేస్తాను. వీళ్ళ పాయింట్ల విషయంలో కూడా పెద్దగా పర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారు, అడ్డంగా అస్తమానం పదే వచ్చేస్తున్నారు. ఈ రీతు చౌదరి వల్ల వీళ్ళ గొడవలు అయిపోతున్నాయి అంటే. ఇంట్లో అనేక గొడవలు అంట, 100 సార్లు వస్తున్నారు, రూల్స్ అన్ని బ్రేక్ చేసేస్తున్నారు, అందరినీ మ్యానిపులేట్ చేసేస్తున్నారు, మా గొడవలు విపరీతంగా పెట్టేస్తున్నారంటే. రీతు అడిగింది, నేను ఎప్పుడైనా వచ్చానా, ఏదో ఎంటర్టైన్మెంట్ అప్పుడు టాస్కులు అప్పుడు వచ్చాను, 3 పూట్ల తినేటప్పుడు 3 పూట్ల కడగల కదా, నన్ను కడగకపోతే మళ్ళీ నెక్స్ట్ వంట చేయగలరా, మీ పర్మిషన్ లేకుండా ఎప్పుడు వచ్చినట్టు కొన్ని ఇక్కడ చెప్పాలి మనం. ఆవిడైతే చేస్తుంది, పని చేస్తుంది, వర్క్ అయితే క్లీనింగ్ లేకపోతే అడుగుతారు కదా, సో నా వల్ల ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చిందా మంచిగా చేయలేదని ఇవన్నీ. కాకపోతే ఆ చపాతీ ముక్క ఆవిడ వల్ల కూడా హైలైట్ అయిపోయింది కాబట్టి అది ఒకటి మనసులో పెట్టుకున్నాడు ఇక్కడ. నో డౌట్ నిన్న ఒక్కరోజు ఆమె 10 రోజుల నుంచి 8 రోజుల నుంచి అడుగుతూ నిన్న ఒక్కరోజు నడువు నొప్పి అన్నదంట, నేను ప్రతిసారి అనలేదు కదంటే దాన్ని కూడా అవసరం లేదులేవని పిచ్చ లైట్ తీసుకున్నాడు, పట్టించుకోలేదు. ఆ మాత్రం చెప్పుకోరా, నేను చెప్పినట్టుగా పనులన్నీ చేస్తాను కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. బట్ ఈయనేమంటాడు, లేదు మీరే రెచ్చగొట్టేస్తున్నారు, ఆ రోజు నన్ను సంచాలకు ఉండేటప్పుడు అంటే సంచాలకు నేను డిస్టర్బ్ చేద్దామనే ఉద్దేశంతో 9 మంది సెలబ్రిటీలు లేచిపోయి అరుస్తుంటే కూర్చోమని చెప్పలేదంట రీతు చౌదరి. మా టీంలో 4 నిల్చుంటూ కూర్చోనిందంట. అదంతా ఎందుకంటే ఆ మనీష్ మర్యాదని సంచాలకుడిగా ఉన్నాడు డిస్ట్రాక్ట్ చేయడానికి ఇష్యూ క్రియేట్ చేయడానికి చేసిందంట. ఏమైనా అర్థమో న్యాయమో ఉన్నాయా ఆ పాయింట్లో? అది అసలు వ్యాలిడ్ పాయింటా? అక్కడ ఎవరు గోల్లో వాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, గెలవాలని కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఓడిపోవాలని కోరుకుంటున్నారు, మా వాళ్ళు అవ్వాలని వీళ్ళు, వాళ్ళ వాళ్ళు అవ్వాలని వాళ్ళు, ఎవరు గోల్లో వాళ్ళు ఉంటే అది ఒక పాయింటా? ఈ అమ్మాయి అయితే నాకు చాలా నచ్చింది ఇక్కడ రీతు చౌదరి. గట్టిగా నువ్వు ఒక్క పాయింట్ కరెక్ట్ లేదు, ఒక్కటి కూడా క్లారిటీ లేదు, నేను నువ్వు పుయ్యగానే పూసుకోవడానికి రెడీగా లేను, సింక్లో చెత్త వేసినా తీసా, మీ పైకి అతను స్క్రాప్ అనేస్తున్నాడు కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ ఆటను కానీ. అది తప్పు, అట్లా అనకుండా ఉండాల్సింది మనీష్ మర్యాద. ఆవిడ ఎంతసేపు బ్యాటరీస్ కోసం వెళ్తుంది, వాటర్ కోసం వెళ్తుందా, లేదా డిష్ వాష్ కోసం వెళ్తుంది తప్ప స్కిట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తుందంటే గొడవలు అయితే పెట్టాల, వెళ్ళడమైతే వెళ్తుంది, అందులో డౌట్లే. వీళ్ళు గొడవలు పడుతున్నారు, ఈమె వల్ల కానీ భరణి వల్ల కానీ వాళ్ళకి గొడవలు ఏంటి? వీళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. ఏమే పర్ఫెక్ట్గా చెప్పింది, మీరు ఊహా ప్రపంచంలో భ్రమల్లో బతుకుతా ఉన్నారండి మాదిరిగా. అయితే ఇక్కడ డిమాండ్ పవన్ కూడా మన హౌస్లోకి వెళ్ళట్లేదంటే అది వాస్తవం, హౌస్ మేట్స్ చాలామంది అంటున్నారు ఆమె వెళ్తోంది, కానీ గొడవలు పెడుతోంది, ఆవిడ వల్ల గొడవలు వస్తున్నాయనేది తప్పు. ఆవిడేది పెట్టలే, ఆవిడకి ఇంటెన్షన్ కూడా లేదు, ఏదో సరదాగా డిమాండ్ పవన్తోనో పవన్ కళ్యాణ్తో సరదాగా ఉంటుంది తప్ప ఫ్రెండ్లీగా గొడవలు పెట్టే నేచర్ అయితే లేదు, ఇంతవరకు కనబడలా. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏమంటాడు, నిన్న చూసాం
ఉండే నువ్వు ఇక్కడే ఉండే నీకు ప్లేట్లో వేసి తెస్తాం మన దగ్గరికి తీసుకొస్తావు అంటే అవి కూడా నవ్వింది, ఫ్రెండ్లీగా ఉన్నారు. అలాగే మాస్క్ మ్యాన్ కూడా మీరు వానర్స్ కంటే మీరే ఎక్కువ ఇక్కడే ఉంటున్నారు తింటున్నారంటే బాధపడింది, ఏడ్చింది. అతను ఫ్రెండ్ కాబట్టి నవ్వింది, అతను ఫ్రెండ్ కాదు కాబట్టి ఏడ్చింది. పైగా ఫుడ్ మీద కామెంట్ అని లెక్క. అలాగే సంజన కూడా మార్నింగ్ కూడా అనింది కిచెన్లో పెడతామంటే ఆమెనే వద్దు, ఆల్రెడీ ఆవిడ ఎక్కువ హౌస్లో ఇప్పటికీ ఎక్కువగా ఉంటుంది తింటుందని. అలాగే ఇమ్మాన్యుల్ కూడా అన్నాడు, మొన్న కూడా అన్నాడు ఏసీ ఎక్కువ, నువ్వు మొన్న అక్కడే ఉంటున్నావే ఇక్కడికి రావట్లేదు, నేను మిస్ అవుతున్నాను ఈరోజు కూడా అన్నాడు ఫ్రెండ్ కనుక. ప్లీజ్ బిగ్ బాస్ మా రీతుని మాతో పంపించండి అని. సో పైకి రీతు చౌదరి నామినేషన్లు కూడా వానర్స్ని చేయలే, టెనెంట్స్లోనే భరణి ఫ్లోరానే చేసింది. ఎనీవే ఆవిడ ఉండడం అయితే ఉంటుంది, కానీ గొడవలు అయితే పెట్టట్లా. ఇప్పుడు వాస్తవానికి ఏంటి, మరొక ఎగ్జాంపుల్, ఆ ప్రియా పవన్ కళ్యాణ్ డీమాన్ చేసిన భరణి ఫ్లోరానే ఇవి నామినేట్ చేసింది వాళ్ళతో పాటే. సో ఇక్కడ ఆమెకి ఎంతసేపు బిగ్ బాస్ చెప్పినా హౌస్ మేట్స్ చెప్పినా ప్రెజర్ తెచ్చినా తన పెయిన్ పోయే వరకు ఫైట్ చేసింది. మంచి క్లారిటీ పాయింట్, పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పండి అని. ఎందుకంటే ఇక్కడ మనీష్ మరి అది భరణి గొడవలు పెట్టేశాడు, రీతు చౌదరి గొడవలు పెట్టేసిందంటే నువ్వే కదా అన్నావు. ఇందాక ప్రోమో కూడా చూసాం కదా, నైట్ లైవ్ కూడా నేను చూసి చెప్పే కదా, కామనర్స్ వరస్ట్, అసలు ఎందుకు వచ్చారో వీళ్ళు జెన్యున్ కాదు, ఇది ఫేక్ పీపుల్, కెమెరా కోసం అడుగడిగిన 24/7 కెమెరా ముందు ఉండాలని గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ మాట మనీష్ మర్యాద అన్నాడా, లేకపోతే రీతు చౌదరి భరణి గొడవలు పెట్టడం వల్ల వచ్చిందా? వాళ్ళు ఎందుకు చేస్తానని కూడా ఆయనగా చెప్పాడు మనీష్ మర్యాద. అట్టగా హరీష్ ఆయనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోడు, ఆ విషయం నాకు తెలియదా, నేను చిన్నపిల్లాడిని అంటాడు. అసలు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే అస్సలు తీసుకోడు, ఆయన తట్టుకోలేడు. అసలు వినే స్టేటస్లోనే లేడని ప్రియా గురించి, శ్రీజ గురించి, హరీష్ గురించి ఇదని చెప్పట్లేదా? సో వీళ్ళలో తప్పులుంచుకునే పైగా ఇతడేంటి మనీష్ తలికిది, ఇతడు ఒక బాసిజం చూపిస్తాడు, ఇతడే లీడర్లా ఫీల్ అయిపోతాడని వాళ్ళు శ్రీజ అండ్ ప్రియ కెప్టెన్ చెబితేనే తీసుకోవట్లేదు, ఇతడు చెప్తే అసలు పట్టించుకోవట్లేదు. అంటే కయ్యం ఆ అంటే కయ్యం అనే మాదిరిగా అగ్ని పరీక్షలో కూడా చూసాం కదా, టాస్క్లన్నీ నువ్వే ఎందుకు ఆడేసో, మేమంటే తక్కువ, నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకున్నావని ఎట్లాగైతే అక్కడ కూడా గొడవపడరు. ఇక్కడ కూడా అన్నింటికి నీ పెత్తనం ఏంటి, నువ్వు లీడర్వా, నువ్వు మాకేమైనా బాస్వా, నువ్వు కెప్టెన్వా అని అడుగుతూ ఉన్నారు, ప్రతి దశలో అడ్డుపడుతున్నారు. సో ఆయన 10 సార్లు గొడవ పడుతున్నారు, మీరేంటి మాట్లాడుతూ నోరేసుకుని పడిపోతున్నారు. కానీ ఇవన్నీ వీళ్ళు గొడవలు పెట్టుకొని ఆయన్ని ఈమెని రీతుని భరణిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. భ్రమంలో బతకడం అంటే ఇదే. ఇక తర్వాత ఇంకో నామినేషన్ ఎవరబ్బా వాళ్ళు, తనూజ్ ఎక్కువైతుందా టైము, సరే తనూజ వచ్చే ఊరికి ఆయనకి సేమ్ మీరు అన్నపూర్ణలా ప్రేమతో పెట్టాలంటారు, బాడీ లాంగ్వేజ్ అంటారు, బిహేవియర్ అంటారు, మాట తీరు అంటారు, అవన్నీ మీకేమైనా ఉన్నాయా? నేనింకా నయం చాలా స్పోర్టివ్గా తీసుకుని నేను కూడా ఉన్నా, మీలాగా మూల కూర్చొని ఏడిచేసి లేకపోతే తిండి మానేసి నీరు మానేసి డోర్ తీసేయండి బయటికి పోతా, ఇది కాదు కదా స్పోర్టివ్ స్పిరిట్, అది కరెక్టే కదా. ఒక మాట అంటే ఆయన తీసుకోలేకపోతున్నాడు, మరి తిండి మానేసి నీరు మానేసి అన్ని కూర్చొని అలుగుతాను కూర్చుంటానంటే ఇప్పుడు మరి ఆయన బిహేవియర్ ఏమైనా బాగుందా అనేది ఆవిడ మంచి పాయింట్ చెప్పింది. అలాగా ఎవరో నామినేషన్ తీసుకొచ్చి అందులో మీరు అరవడం ఏంటి, గెలకడం ఏంటి, దాని మీద నా మీద ఫైర్ అయిపోవడం ఏంటి నేను అడిగే ముగ్గురితో మాట్లాడినంటే ఒక గేమ్స్ టాస్క్లు అయినప్పుడు గెలుపోవటంలో ఉంటాయి కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి కదా. ఆ తనూజ భరణి ఇమ్మాన్యుల్ ముగ్గురితో మాట్లాడను, ఆ వీడియో క్లిప్ గురించి ఇవన్నీ చెప్పిందని. అయితే ఆయన ఏమంటాడు, నా నుంచి ఏం స్టార్ట్ కాలేదు, మీ యాక్షన్కి నా రియాక్షన్ వచ్చింది, ఫుడ్ విషయంలో బాధపడ్డాను, ఒక పూట మొద్దు కోసం ఇలాంటి బాధలు పడాలంటే మరి ఇతరు కూడా కొన్ని అనేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు రీతు చౌదరికి ఆ ఫుడ్ విషయంలో అనేసాడు, నువ్వే ఎక్కువ ఇక్కడే తింటున్నావు అంటే ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అట్లాగే సుమన్ శెట్టి విషయంలో ఏమంటాడు, మీరు అక్కడ తింటే నాకు బాధగా ఉందా అంటున్నాడు. మరి సంజన కెప్టెన్ అయింది, అయ్యో ఆవిడకి రేషన్ షేర్ చేయాల్సి వస్తుందని బాధపడుతున్నాడు. ఏ బాధ రియల్, ఏ బాధ ఫేక్? సుమన్ శెట్టితో మీరు అక్కడ బయట తింటే బాధగా ఉందని బాధ ఫేకా రియలా, లేకపోతే సంజనాకి రేషన్ ఇవ్వాల్సి వస్తుందని బాధపడడం రియలా ఫేకా? ఏది నిజం, ఏది అబద్ధం? ఒక్క పూట ముద్ద కోసం నేను ఇంత మాట పడాలా అవ్వాలా ఇవన్నీ చెబుతా ఉన్నాడు. కానీ ఎందుకో ఫ్లిప్ అవుతున్నాడో మర్చిపోతున్నాడో తెలియట్లేదు, కానీ నాకు కన్ఫ్యూజ్ అయితే ఉంది. బట్ ఓకే, ఆమె అనేదానికి నువ్వు అనేదానికి అర్థమైతే సారీ చెప్పేసాడు, అంత బాగానే ఉంది. కానీ సరే నవ్వుతూ పెట్టక్కర్లేదు, కానీ ఆయన చెబుతూ ఉంటాడు నవ్వుతూ పెట్టక్కర్లేదు, కానీ కొద్దిగా చికాకు పడుతూ చెప్పకుండా ఇలా చెబితే బాగుండంటే ఫస్ట్ మీరు అది తీసుకోండి, మీరు అది మార్చుకోండి ఖాయమే చెబుతుంది. ఎందుకంటే పక్కవారి ఫుడ్ గురించి అడిగితే చికాకని ఆయన అంటే పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించడము, నేనైతే ఆలోచిస్తే ఇది నా పర్సనాలిటీ, నా మాస్క్ అని చెప్పాడు. సరే అలాంటప్పుడు మీరేమంటారు, పక్క వాళ్ళ కోసం త్యాగం చేసేస్తే ఆలోచిస్తే నాకు తినాలని ఉంది ఏమంటే ఆ అమ్మాయి ఏమనిందంటే మీరు తినేయండి సార్, చాలా ఉంది, ఫుడ్ ఎక్కువ ఉంది, తినేయండి అంటే ఇతను ఒక మాట అంటాడంట, పక్కలకు పెట్టేలేమో పర్వాలా సంజనకి పెట్టి ఎమాన్యుల్కి పెట్టి అంటాడంట. మళ్ళీ అట్ ద సేమ్ టైం అరే ఉందా నేను తినాలనుకుంటాను అంటే నేను త్యాగం చేశాను అనేది బాగా హైలైట్ అవ్వాలనే, పోటీ రావాలనే, నా మానవత్వం అయితే చాటుకోవాలని. మీరు ఎందుకు ఈ డ్యూయల్ స్టాండ్ పెడితే పెట్టేమనండి, తింటే తినేయండి. నేను తింటానంటారు, మళ్ళీ వాళ్ళకి పెట్టండి అంటారు, మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాగ ఏదో హైలైట్ చేద్దాం అనుకొని ఇవంతా ఎందుకు అనేది ఆవిడ ప్రశ్న. మొత్తానికి వెళ్తా ఫుడ్ చుట్టూ ఆ గత పంచాయతీ కొనసాగుతూ వచ్చింది. పెద్దగా వ్యాలిడ్ పాయింట్స్, కొత్త పాయింట్స్ ఏదో పాత కక్ష కొనసాగింది. ఇక రెండోది తనూజ, రెండోది ఫ్లోరా కూడా మంచి పాయింట్సే చెప్పింది.
మీలాగే మేము వర్క్ చేస్తాను. మీ సరౌండింగ్స్‌లో ఉన్న మేము పెద్దవి చేయట్లే ఇష్యూస్. ఎందుకంటే ఆ కిచెన్‌లో కూడా గిన్నెలు, చెంచాలు లేకపోతే ఇంకోటి ఏంటివి అన్ని ప్లేట్లు పడేస్తున్నాయి సార్. ఆవిడ ఇష్యూ చేయట్లే. బట్ ఈవిడేంటి ఆ వాష్‌రూమ్‌లో పొర్రపాటున ఎవరైనా ఒక డ్రెస్సో, టవలో ఏదైనా మర్చిపోతే దబ్బున తీసుకెళ్ళి ఆ డస్ట్‌బిన్‌లో పడేస్తుంటే మంట ఎక్కదా? అందరిది అదే కంప్లైంట్ ఆల్మోస్ట్. ఎవరు ఇక్కడ పెడతారో నేను తీసుకెళ్ళి పడేస్తాను. ఎందుకంత? ఉతికిన బట్టలు ఉంటాయి, మాసిపోయినవి ఉంటాయి. కాస్త ఫ్రెష్ అవుదాం, రెడీ అవుదాం అని తెచ్చిపెట్టుకొని ఏదో మర్చిపోయిన లోపలికి వెళ్ళొచ్చులా తీసి పడేస్తుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? హర్టింగ్ ఉండదా? అందరికి ఓఎస్డీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది. ఆ తనుజకి, ఆ డీమానికి వీళ్ళందరికీ తీసుకెళ్ళి పడేస్తుంటే పెద్ద ఇష్యూ చేసేస్తుంది, గొడవలు చేసేస్తుంది. ఈవిడ వల్ల వస్తాయి నిజం గొడవలు. ఈ ఫ్లోరా వాళ్ళు సైలెంట్గా ఉండి సైలెంట్ కిల్లర్ లాగా ఈవిడుంది. అదొకటి వ్యాలిడ్ పాయింటే చెప్పింది. అట్లాగే ఫ్రీ బర్డ్ మీకు అంత పెద్ద బాధ అనిపిస్తే మీ సెకండ్ వెర్షన్ తెలియక మేము అందరం సపోర్ట్ చేసి సంజనాన్ని తప్పుపట్టాం. బట్ మీరు సంజనకు చాలా పెద్ద పదం లోపల పాడేశారు. అది మీకు మన కనీసం చెప్పలే. ఆ సంజన కూడా చెప్పలే. పాపం ఆవిడ ఎంత బాధపడి ఏం చెప్పుకోలేక సిగ్గుపడినట్టు ఉంది. ఆవిడ ఏం చెప్పుకుంటాంలే, పరుగు పోద్దని బాధపడితే లాస్ట్కి నాగార్జున గారు అడిగేటప్పుడు బరస్ట్ అయిపోయా. అంత పెద్ద మాట అనేది సార్, నేనేం చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి అలాంటి మాటలు పడేదానికి. కానీ మరి ఫ్లోరా షైన్ ఈవిడేమి పెద్ద దీనిలాగా శుద్ధపూసలాగా నాకు ఫ్రీ బర్డ్ అని అంత చించుకున్నప్పుడు అంతకంటే పెద్ద మాట ఎట్లా అనేస్తావు? మళ్ళీ నాకేం తెలియదు అని అడుగుంటే ఎట్లా? సో ఆ అమ్మాయి తనుజ మంచి పాయింట్ చెప్పింది. నాగార్జున గారు చెప్పే వరకు, సంజన చెప్పే వరకు మాకు తెలియలే. మరి అంత మాట ఎలాగమ్మా అనేస్తావని. ఇంకో మూడోది ఏంటంటే షాంపూలో కండిషనర్. అది మామూలుగా పాపం స్క్రీన్లో మంచిగా అందంగా కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఏసీలో ఉండి కొంత హెయిర్ అంతా డ్రై అయిపోయినా వాళ్ళ బాధలు పడతా ఉంటా. అందులో ఇది మిక్స్ చేసేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? షాంపూ పాడైందే, హెయిర్ పాడైందే, ఇక్కడికి వచ్చాక ఆరోగ్యం పాడైందా, జుట్టు రాలుతుందా, లైటింగ్ ఎఫెక్టా, 100 టెన్షన్ స్టార్ట్ అవుతాయి కదా. ఇది ఎక్కడ శాడిజం అని మాదిరిగా అవన్నీ మంచి పాయింట్లు అడిగింది ఈ అమ్మాయి విషయంలో. ఫ్లోరా ఏమంటుందంటే ఫ్రీ బర్డ్ మీ ఇష్యూ కాదు, షాంపూ కండిషనర్ మీ ఇష్యూ కాదు, హౌస్లో జరిగే ప్రతిదీ వాళ్ళ ఇష్యూయే. ఖచ్చితంగా హౌస్ బయట టాపిక్ ఆవిడ తెచ్చింది అనుకుంటే తనుజ, నేను కూడా అంటే ఎవరైనా అంటారు హౌస్ బయట పంచాయతీ మీకెందుకు అబ్బా అని. హౌస్లో జరిగింది ఒకరికి కాదు, హౌస్ అందరికీ మాట్లాడుతుంట కదా, హౌస్ హార్మోన్ దెబ్బతినింది అది ఇదని. సో హౌస్లో అందరికీ ఇబ్బంది. ఇప్పుడు ఈ అమ్మాయి మీకు సంబంధం లేదు ఫ్రీ బర్డ్ అంటే ఆవిడ బాధపడింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా స్టాండ్ తీసుకున్నారు కదా, ఏడ్చింది, బాధపడింది, కోపం వచ్చింది అని చెప్పేసి. సో అలాంటప్పుడు కాదనిస్తే ఎట్లా? సో నా భరణి గారు సపోర్ట్ చేశారు, మానిటర్ మాత్రమే సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. సంజనతో గొడవ పడ్డారు. మనం కూడా అన్న సంజనాది తప్పు, ఆ ఫ్లోరాని ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం అని. బట్ ఈవిడికి బాధ వస్తే అందరి బాధ, నా బాధ ప్రపంచ బాధ అని చెప్పుకుంటుంది. ఈవిడ చేసిన మాత్రం బయట పెట్టదు. దీనివల్ల ఆవిడకే ఇబ్బంది. సో ఇవి మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఎపిసోడ్ రివ్యూ వెంటనే అప్లోడ్ చేసుకుంది. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.